టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ వరల్డ్ కప్ జట్టులో ఊహించని మార్పులు చేసింది. ఏకంగా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ పైనే వేటు వేశారు. ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో గిల్లుకు చోటు దక్కలేదు. అతడి స్థానంలో అక్షర్ పటేల్ ను తిరిగి వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అదే విధంగా సెలెక్టర్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 2 ఏళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు పిలుపునిచ్చారు. దీంతో నిన్నటి వరకు జట్టులో ఉన్న వికెట్ కీపర్ జితేష్ శర్మను పక్కన పెట్టేశారు. తాను ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన జితేష్ శర్మపై వేటు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే జితేష్ శర్మను ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు కాంబినేషన్ల కోసమే జితేష్ ను పక్కన పెట్టినట్లు అజిత్ అగార్కర్ తెలిపాడు. టీ20లో శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు జట్టు కాంబినేషన్ల దృష్టి అతడికి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. అదే విధంగా టాప్ ఆర్డర్ లో ఆడే వికెట్ కీపర్ మాకు కావాలి. సంజు శాంసన్ మాకు ప్రధాన వికెట్ కీపర్, ఓపెనర్ గా ఉన్నాడు. సంజుకు బ్యాకప్ ఓపెనర్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ సరైనడని భావించాం. అందుకే జితేష్ శర్మను పక్కన పెట్టక తప్పలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. అలాగే లోయర్ ఆర్డర్ లో రింకు సింగ్ ఫినిషర్ గా ఉంటాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో జితేష్ స్థానాన్ని రింకు భర్తీ చేస్తాడు. జితేష్ అద్భుతమైన ప్లేయర్ అయినప్పటికీ జట్టు కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అగార్కర్ పేర్కొన్నాడు.